సభకు నమస్కారం అధ్యక్ష. సూపర్ 6 మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో అధ్యక్ష. ఇందులో మొదటి 6 హామీలు ఈ సూపర్ 6 హామీలు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఇది వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన యాడ్ అధ్యక్ష. ఇందులో సూపర్ 6 గురించి స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ అధ్యక్ష. ఈ బాండ్స్లో ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జూన్ 24 నుంచి ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయని స్పష్టంగా రాశారు అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుంది, ఏడాదికి ఎంత వస్తుంది, అలాగే 5 ఏళ్ళకి ఎంత వస్తుంది కూడా స్పష్టంగా ఈ బాండ్స్లో రాయడం జరిగింది అధ్యక్ష. ఈ హామీల్లో ముఖ్యంగా రైతులకి, మహిళలకి, యువతకి, నిరుద్యోగులకి ఈ సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లు వేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి అధ్యక్ష. ఇది ఎన్నికలకు ముందు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక 15 నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష. దానికి సూపర్ 6 సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. అసలు సూపర్ 6 సూపర్ హిటా, సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితిలో అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున 45,000 నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టడం సూపర్ హిట్టా, సూపర్ ఫ్లాపా అధ్యక్ష. అలాగే 2 కోట్ల మంది మహిళలకు 22,500 ఎగనామం పెట్టడం హిట్టా, ఫ్లాపా అధ్యక్ష. ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి 17,000 ఎగనామం పెట్టడం హిట్టా, ఫ్లాపా అధ్యక్ష. ప్రతి అన్నదాతకి 35,000 ఎగనామం పెట్టడం హిట్టా, ఫ్లాపా అధ్యక్ష. 55 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్టా, ఫ్లాపా అధ్యక్ష. 11 రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్టా, ఫ్లాపా అధ్యక్ష. అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు అధ్యక్ష. ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు, సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. ఒక పిల్లోడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష. 6 సబ్జెక్టులు ఉంటాయి, 2 సబ్జెక్టులు అసలు రాయనే లేదు అధ్యక్ష. అలాగే 3 పావంతు మాత్రమే పేపర్ ఆన్సర్ చేశాడు అధ్యక్ష. ఒక సబ్జెక్ట్ ఏమో హాఫ్ రాశాడు అధ్యక్ష. కానీ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టుగా ఆ పిల్లాడుని ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే సంబరాలు అధ్యక్ష. సూపర్ 6 లో తొలి హామీ కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. 2వ హామీని కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఇవెక్కడ సంబరాలు, విడ్డూరం కాకపోతే అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పేరు పెట్టి వీళ్ళు ఏ విధంగా దగా చేశారో, మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అసలు నిజంగా ఎంత దారుణం అంటే సూపర్ 6 ని ఎన్నికలు అయిపోయాక మార్చేశారు అధ్యక్ష. అసలు టీడీపీకి ఒక అలవాటు ఉంది అధ్యక్ష, మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేశారు అధ్యక్ష గత గవర్నమెంట్ టైంలో. ఇప్పుడు తీసుకుంటే గతంలో ఎన్నికల టైంలో ప్రకటనలో సూపర్ 6 అంటే ఇవి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడేమో ఆ అంశాలను మార్చేసి చూడండి అధ్యక్ష, కొత్త యాడ్, ఈనాడులో యాడ్, అంశాలను మార్చేసి ఇవి సూపర్ 6 అంట అధ్యక్ష. అంటే ప్రజలు ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. అలాగే నిజం చెప్పాలంటే ఇలా మార్చేయడం చూసి ప్రజలు అంటున్నారు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, హాంఫట్ అన్నట్టుగా మాయ చేస్తున్నారు అని అంటున్నారు అధ్యక్ష. ఈరోజు మహాశక్తి మహామోసంగా మిగిలిపోయింది అధ్యక్ష. శ్రీశక్తి శ్రీకి వంచనగా మిగిలిపోయింది అధ్యక్ష. దీపం పథకం అర్ధ దీపంగా మిగిలిపోయింది అధ్యక్ష. యువగలమేమో యువత పాలిట గరళంగా మారిపోయింది అధ్యక్ష. అన్నదాత సుఖీభవ, అన్నదాత దుఃఖీభవగా మారిపోయింది అధ్యక్ష. తల్లికి వందనం పిల్లలకు వంచనగా మారిపోయింది అధ్యక్ష. వీళ్ళు ఏ విధంగా ఒక్కొక్క దాన్ని ఎగ్గొట్టారో మీకు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మొదటి హామీ అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి హామీ అధ్యక్ష, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జూన్ నుంచి నెలకి 3,000 రూపాయలు అని వస్తుంది అని చెప్పి ఓటేశారు అధ్యక్ష. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఓట్లేసిన 1 కోటి మంది యువతకు మాత్రం జాబ్స్ రాలేదు అధ్యక్ష. జగనన్న తొలి ఏడాదిలోనే 1,25,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. అది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ అధ్యక్ష.
ప్రతి నిరుద్యోగికి 45,000 రూపాయలు ఎగనామం పెట్టారు అధ్యక్ష. ఎప్పుడు ఇస్తారు, ఎవరిస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేశారు అధ్యక్ష. ఆ సర్వేలో 1,56,00,000 మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఒక హామీని ఎవరైనా ఒకసారి ఇచ్చి మోసం చేస్తారు అధ్యక్ష. గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. ఈసారి కూడా అధికారంలోకి వచ్చారు, ఈసారి కూడా 15 నెలలైనా ఇప్పటికి ఇవ్వలేదు అధ్యక్ష. ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడేమో బాబు షూరిటీ నిరుద్యోగులకు వంచన గ్యారంటీ అని రుజువు చేశారు అధ్యక్ష. మరి ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాపా అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష. రెండోదేమో ఆడబిడ్డ నీది అధ్యక్ష. మహాశక్తి పేరుతో ఇది మరో ప్రధానమైన హామీ అధ్యక్ష. 18 ఏళ్ళు పైపడి 60 ఏళ్ళు లోపున్న వాళ్ళకి నెలకు 1,500 ఇస్తామన్నారు, ఏడాదికి 18,000 అధ్యక్ష. తీసుకుంటే 15 నెలలైంది, 15,000 కాదు కదా, 15 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. దీనికేమో అర్హులైన వారు సుమారుగా 2,07,00,000 మంది ఉన్నారు అధ్యక్ష. నెలకి 3,000 కోట్లు అవుతాయి అధ్యక్ష. ఏడాదికి 37,313 కోట్లు అవుతాయి అధ్యక్ష. జగనన్నేమో మహిళలకు ఇచ్చేవాడు అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలన్నీ ఇచ్చేవారు అధ్యక్ష. అవన్నీ ఇప్పుడు ఆపేశారు. ఆడబిడ్డ నిధి కూడా ఎగ్గొట్టారు అధ్యక్ష. మహిళలకు 22,500 ఎగనామం పెట్టారు అధ్యక్ష. మా ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష. ఇది నిజంగా ఘోరంగా ప్రజలని, ముఖ్యంగా మహిళలు మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందుకే బాబు షూరిటీ దగా గ్యారంటీ అని మహిళలందరూ అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. 3వది అధ్యక్ష, తల్లికి వందనం. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6లో 3వ తల్లికి వందనం అధ్యక్ష. అమ్మఒడి ద్వారా జగనన్న 83 లక్షల మంది పిల్లల తల్లులకు అమలు చేశాడు అధ్యక్ష. ఆ రోజు అమ్మఒడి సృష్టికర్త ఎవరైనా అడిగితే దేశంలో ఎవరైనా చెప్తారు అది జగనన్న అనేసి అధ్యక్ష. మరో 1000 ఏళ్ళైనా అమ్మఒడి సృష్టికర్త ఎవరు అని అడిగితే జగనన్న పేరు చెప్తారు అధ్యక్ష. జగనన్న తొలి విద్యా సంవత్సరం నుంచే అమలు చేశారు అధ్యక్ష. కాపీ కొట్టి తల్లికి వందనం అని పెట్టారు అధ్యక్ష. పిల్లల్లో జగనన్న ఆ రోజు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం ఏర్పాటు చేశారు అధ్యక్ష. అలాగే జూన్ లో అధికారంలోకి రాగానే తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి వంచన చేశారు అధ్యక్ష. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అయితే మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టేశారు అధ్యక్ష. 2వ ఏడాది 13,000 ఇచ్చారు అధ్యక్ష. అంటే ఓవరాల్ గా 2 ఏళ్ళది తీసుకుంటే వీళ్ళు ఎగ్గొట్టింది 17,000 కోట్లు, 17,000 రూపాయలు ఒక్కొక్క తల్లికి ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష. అసలు జగనన్న టైంలో 83 లక్షల మంది పిల్లలు ఉంటే ఈ రోజు 66 లక్షల మందికి ఎలా తగ్గారు అధ్యక్ష? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ భారీగా తగ్గిపోయి డ్రాప్ అవుట్స్ పెరిగారు అధ్యక్ష. 66,57,000 మందికి తల్లికి వందనం విడుదల చేశామన్నారు అధ్యక్ష. పోనా 66 లక్షల మందికైనా వచ్చాయి అనుకుంటే చివరికి డబ్బులు పడ్డాయి ఏంటంటే 63,77,000 మందికి మాత్రమే వేయడం జరిగింది అధ్యక్ష. అంటే వీళ్ళు కేవలం 8,290 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు అధ్యక్ష. మంజూరు చేసింది 10,090 కోట్లు, అంటే 1,800 కోట్లు ఎగనామం పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే తల్లికి వందనంలో 2 ఏళ్ళు కలిపి 12,000 కోట్లు ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష. అది వీళ్ళు తల్లికి వందనం అమలు చేస్తున్న తీరు అధ్యక్ష. దీనికేమో వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే అన్నదాత సుఖీభవ రైతులకి ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అధ్యక్ష. ఎలాంటి షరతులు లేకుండా 20,000 ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే కేవలం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు, 2వ ఏడాది కేవలం 5,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఉల్లి రైతులు, మామిడి రైతులు, టమాటా రైతులు, అరటి రైతులు, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష. గతంలో జగనన్న 5 ఏళ్ళు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల పైగా రైతులకు కోత విధించడం జరిగింది అధ్యక్ష. జగనన్న గవర్నమెంట్ లో 53.58 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు 46.85 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష. తగ్గించేశారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి మోసం చేసినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారని అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నందుకు అధ్యక్ష టైం అవ్వలేదు ఇంకా లేదు అధ్యక్ష, ఇంకా 2 మినిట్స్ ఉంది అధ్యక్ష. మహిళలకు ఫ్రీ బస్ అధ్యక్ష. ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష,
16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే ఫ్రీ అధ్యక్ష. 2 మీల్స్ ఉంది అధ్యక్ష. నో